నిన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద మనుషులందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజలందరినీ భయభ్రాంతులను చేస్తూ ధర్నా చేయడం జరిగింది. దేని గురించి అంటే పెట్రోల్ డీజిల్ ధరల గురించి. పాపం వాళ్ళు ధర్నా ఎందుకు చేసిండ్రు అంటే ప్రజలందరికీ తెలవాలి. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు చాతగాని గవర్నమెంటు, ఎందుకు పనికిరాని గవర్నమెంటు, సాధారణ ప్రజలను అష్ట కష్టాలు పెట్టే గవర్నమెంటు, సాధారణ పౌరుడి నడ్డి విరిచే గవర్నమెంటు. పశ్చిమాసియా యుద్ధం నడుస్తుంది, ముడి చమురు ధరలు పెరిగినాయి, కొరత ఏర్పడింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వెనువెంటనే స్పందించి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది 10 రూపాయల చొప్పున పెట్రోల్ డీజిల్ పైన. కానీ పైనుంచి కింది వరకు అన్ని రాష్ట్రాలలో చూస్తే కంపారిజన్స్, పెట్రోల్ డీజిల్ ధరల కంపారిజన్స్, స్టేట్ వ్యాట్ ఏదైతే ఉందో చూస్తే తెలంగాణలోనే హయ్యెస్ట్ వ్యాట్ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రమే పన్నుల పేరుతోని సాధారణ పౌరుడి నడ్డి విరుస్తుంది పెట్రోల్ డీజిల్ వ్యాట్ పెంచి తగ్గించకుండా. మరి వాళ్ళ చాతగాని గవర్నమెంటు, వాళ్ళ చాతగాని సీఎంకి నిరసనగా వాళ్ళు నిన్న ధర్నా చేసిండ్రు. అసలు విషయం అది. లెక్కలే చెప్తున్నాయి. దిగినప్పుడు, కొరత ఏర్పడినప్పుడు ప్రతిసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2021 నుంచి కూడా చూస్తే మీకు ఇక్కడ లెక్కలు కనిపిస్తూనే ఉన్నాయి క్లియర్ కట్గా. పెట్రోల్ మీద, డీజిల్ మీద 2021 నవంబర్లో పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించింది, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. మే 22న అప్పుడు కూడా ధరలు పెరిగినాయి. అప్పుడు పెట్రోల్ మీద 8 రూపాయలు, డీజిల్ మీద 6 రూపాయలు తగ్గించింది. మళ్ళీ మార్చ్ 2026న పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు సామాన్య ప్రజల మీద భారం పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో లక్షల కోట్ల నష్టం వచ్చినా కూడా మేము ప్రజల గురించే ఆలోచిస్తాము, లక్షల కోట్ల గండిపడినా, కేంద్ర ఖజానాకి గండిపడినా పర్వాలేదు కానీ సామాన్య పౌరుడికి కాసింత కూడా కష్టం అనిపించకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని మొన్నటికి మొన్న నవంబర్ 2026 రోజున కూడా మార్చ్ 2026 రోజున కూడా 10 రూపాయల పెట్రోల్ మీద, డీజిల్ మీద తగ్గించడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందయ్యా అంటే అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా 2021లో అంతకుముందు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ రోజు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కూడా స్టేట్ వ్యాట్ తగ్గించలేదు. కేసీఆర్ గవర్నమెంట్, సోకాల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అప్పుడు తగ్గించలేదు స్టేట్ వ్యాట్స్ని పెట్రోల్ డీజిల్ పైన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్న ఇప్పుడు కూడా స్టేట్ వ్యాట్ని తగ్గించలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్యాలిక్యులేషన్స్, తెలంగాణలోనే హయ్యెస్ట్ వ్యాట్ ఉంది. తెలంగాణ మాత్రమే అని చెప్పుకోకుండా తెలంగాణ, కర్ణాటక, కేరళ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో హయ్యెస్ట్ వ్యాట్ ఉంది పెట్రోల్ డీజిల్ పైన. ఇంకో విషయం, గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను, ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉన్నాను. గౌరవనీయులైన ఎస్పీ గారు, అయ్యా మేము మొన్నటికి మొన్న గౌరవనీయులైనటువంటి ఇందూర్ పార్లమెంట్ సభ్యులు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కేవీని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది, కేంద్రీయ విద్యాలయాన్ని శాంక్షన్ చేసుకోవడం రావడం జరిగింది. దానికి ఈ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు. సొంత పంతాలకు పోయి, చిల్లర రాజకీయాలకు పోయి ల్యాండ్ ఇవ్వట్లేదు ఇక్కడ ఎమ్మెల్యే గారని నిరాహార దీక్ష చేయాలనుకున్నారు ఎంపీ గారు, మేము. సరే దానికి కూడా కుట్రలు చేసి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే సరే మేము దానికి నిరసనగా రోడ్డు మీదకి వచ్చినాం. ఏమన్నారు మీరు? జస్ట్ వచ్చి 2 నిమిషాలు కూర్చున్నాం అంతే. మహిళను కూడా చూడకుండా రక్తాలు వచ్చేటట్టు నన్ను గుంజుకొని పోవడమే, లాక్కొని పోవడమే కాకుండా మా కార్యకర్తలని ఎక్కడికక్కడ కూడా దెబ్బలు కొట్టేటట్టు ఇష్టం ఉన్నట్టు కొట్టిండ్రు. చాలా వరకు తలకు దెబ్బలు తాకినాయి, కాళ్ళకు చేతలు దెబ్బలు తాకినాయి. ఇప్పుడు కూడా పట్టీలు కట్టుకొని తిరుగుతున్నారు మా వాళ్ళందరూ. ఎంతోమంది మీద కేసులు పెట్టిండ్రు. మేము ఏం చేసినామని కేసులు పెట్టిండ్రు? జస్ట్ 5 నిమిషాలు కాలేదు మేము కూర్చొని అక్కడ. మేము ప్రజాధనం దుర్వినియోగం చేసినామా, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినామా, అక్కడ
మేమేం చేసినామని మమ్మల్ని అట్లా చేసిండ్రు? మరి అదే నిన్న కాంగ్రెస్ నాయకులు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఆ నాయకులందరూ కలిసి భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఎక్కడికక్కడ కూడా షాపులు బంద్ చేయించిండ్రు. ఎమర్జెన్సీ సర్వీస్ అయిన ఫార్మసీలు కూడా బంద్ చేయించిండ్రు. ఫార్మసీలను కూడా మూసేయమన్నారు. అది ఎమర్జెన్సీ సర్వీస్, అది దాన్ని కూడా మూసేయమన్నారు. స్వయాన మీ పోలీసులే, మీ సబార్డినేట్సే దగ్గరుండి మరీ క్లోజ్ చేయించిండ్రు. స్వయాన మీ డిఎస్పి గారు, సిఐ గారు దగ్గరుండి మరీ వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసిండ్రు. ఎక్కడికక్కడ పౌరులందరినీ కూడా 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ అన్నిటిని కూడా మీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి మరీ ఆపిచ్చిండ్రు. ట్రాఫిక్ అంతా స్తంభింపజేసిండ్రు వాళ్ళ ధర్నా కోసం. దీనికి మీరేం సమాధానం చెప్తారండి? వాళ్ళకుందా పర్మిషన్? వాళ్ళకి ఇచ్చిండ్రా పర్మిషన్? ఏ బేసిస్లో ఇచ్చిండ్రండి పర్మిషన్? దాదాపు 1.5 గంటల పాటు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టిండ్రు. ఏ బేసిస్లో వాళ్ళకి పర్మిషన్ దొరికింది? ఎలా ఇచ్చారు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మరి అట్లాంటప్పుడు వాళ్ళకు ఒక న్యాయం, మాకు న్యాయమా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కొమ్ము కాస్తుందా మీ గవర్నమెంట్? లా అండ్ ఆర్డర్ అంటే ఇదేనా? మీరు నేర్చుకున్నది, మీరు మీ సబార్డినేట్స్కి చెప్పేది ఇదేనా? దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? మాట్లాడండి, ప్రజలకి చెప్పండి సమాధానం. అధికార పార్టీకి తొత్తులుగా మారి డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ కాలం ముందు ఉంచుతారా మీరు? సిఐ గారు అయితే పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మరి మహిళలను కూడా చూడకుండా తీసుకొని పోయినరు కదా. ఏం సమాధానం చెప్తారు ఎస్పీ గారు? మీ సబార్డినేట్స్ అందరు ఇట్లా చేస్తూ ఉంటే డిఎస్పీ గారే సెల్యూట్ చేసి మరి వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచిండ్రు కదా. ధర్నాలు చేసుకోండి, ప్రజల్ని ఇబ్బందులు పెట్టండి, ఎమర్జెన్సీ సర్వీస్లైన మెడికల్ షాపులు మూసేయించండి అని చెప్పేసి ఏం సమాధానం చెప్తారు? మాకు తెలియాలి ఇది. ఇంకా అన్యాయం ఏంటంటే అసలు వీళ్ళు ధర్నా చేస్తున్న టైంలో పాపం ఒక ఆర్టీసీ బస్సుని ఆపితే అందులో ఉన్న డ్రైవరు, ఆర్టీసీ డ్రైవర్ అంటే చూస్తూ ఉంటాడు కదా, రోడ్డు మీద పోతున్నా, వేరే ఊళ్ళల్లో పోతున్నా, ఎక్కడ పడితే అక్కడ వడ్ల కుప్పలేనాయి రోడ్ల మీద, మక్కల కుప్పలేనాయి రోడ్ల మీద ఆరేసుకుంటున్నారు. మరి ఎందుకంటే కళ్ళాలు కూడా కరెక్ట్ లేవు కదా. ఐకేపీ సెంటర్లు కూడా నిర్వహణ కరెక్ట్గా లేదు. వాళ్ళకంటూ కొన్ని ఊళ్ళల్లో సెంటర్లు కూడా లేవు, రోడ్ల మీదనే ఆరేసుకుంటున్నారు. ఆ రోడ్ల మీద ఆరేసుకునే దయనీయ పరిస్థితి పాపం ఎక్కడికక్కడ ఆయన చూస్తున్నాడు. రోజు ఆయన బస్సులో ఎంతోమంది రైతులు ఎక్కి కన్నీళ్లు గారుస్తూ వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు. ఇన్ని సంవత్సరాలు పంట పండించడానికి కష్టాలు పడ్డాం, ఇప్పుడు అమ్ముకోవడానికి కూడా కష్టాలు పడుతున్నాం. అకాల వర్షాలు వస్తున్నాయి, పంటలు పోతున్నాయి, కొట్టుకపోతున్నాయి, కళ్ళ ముందే తడిసినాయి, మొలకలు వస్తున్నాయి. మాదేంది పరిస్థితి అని వాళ్ళు ఏడుస్తుంటే ఏదో అక్కడ ఆయన ఆపిండ్రు, వీళ్ళే ఆపిండ్రుగా పోలీసులు. అక్కడ ఆగిండు, ఎందుకు ధర్నా చేస్తున్నారు తమ్ముడు అని వాళ్ళ స్నేహితుడు పక్కన ఉంటే కింద అడిగితే పెట్రోల్ డీజిల్ కోసం ధర్నా చేస్తున్నారు అంటే ఆయన ఇక్కడంతా ప్రజలు మాట్లాడుకునేదే. బస్సులో ఎక్కినటువంటి రైతులు, సామాన్య ప్రజలు మాట్లాడుకునే మాటలు. పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు దేదురు తర్వాత ఫస్ట్ అయితే మక్కలు కొనమని చెప్పుండ్రి, వడ్లు కొనమని చెప్పుండ్రి అని మంచి మాటనే కదా చెప్పింది, మంచి మాటనే కదా. అది కూడా ఆయన స్నేహితుడికి చెప్పాడు. దాన్ని పోయి గ్రడ్జ్ తీసుకొని ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం పాపం ఆర్టీసీ డ్రైవర్, అవుట్సోర్సింగ్ ఆర్టీసీ డ్రైవర్, రోజు కూలీ చేసుకొని తినే డ్రైవర్, 3 పిల్లలు. ఎట్లా చదవాలండి ఆయన? గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళ పొద్దున్నే ఉద్యోగానికి అని పోతే నీ ఉద్యోగం తీసేసినాం, ఎందుకు తీసేసిండ్రు అంటే ఏదో చూపిస్తున్నారు సిల్లీ రీజన్ ఒకటి. వాళ్ళ అధ్యక్షుడు ఒకరంట కంప్లైంట్ చేసిండంట, ఏమని? మా నాయకులను కించపరిచిండు డ్రైవర్, వెంటనే తీసేయండి అని ఒక లెటర్ పెట్టిండంట. మరి ఏ దొంగరాత్రి పెట్టిండో ఏమో ఆ లెటర్. ధర్మపురి మండల అధ్యక్షులు ఎవరోనంట సంథింగ్. ఆ లెటర్ బేస్ చేసుకొని ఆర్ఎం తీసేసిండంట ఆయనని ఉద్యోగంలోంచి. ఆయన పార్టీల గురించి మాట్లాడలేదే, ఆయన వ్యక్తిగతంగా నాయకులని కించపరుస్తూ పేర్లు పెట్టి మాట్లాడి మక్కలు కొనండి, తర్వాత పెట్రోల్ డీజిల్ గురించి ధర్నా చేద్దురు అని మాత్రం అన్నాడు అంతే. చిన్న జీవితాలు, రోజు కూలి పని చేసుకునే జీవితం ఆయనది, ఆర్టీసీ డ్రైవర్ అశోక్ది. పోయి మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఏడుస్తూ ఉన్నారు, అమ్మ మేమేమైనా తప్పు మాట్లాడినామా, మంచి మాటనే కదా, రోజు రైతుల కష్టాలు చూస్తున్నా, రోడ్ల మీద వడ్ల కుప్పలు, మక్కల కుప్పలు చూస్తున్నా, వాళ్ళు ఏడవడం చూస్తున్నా, అవన్నీ చూసి ఏదో పక్కనున్న నా స్నేహితుడితోనన్నా అయ్యా ఎందుకు ధర్నా అవుతుంది అంటే, ఇట్లా ధర్నా అవుతుంది అంటే ఆ తర్వాత చేద్దురు, మక్కలు కొనండి, వడ్లు కొనండి అని చెప్పిన తప్ప నేను పార్టీ గురించి మాట్లాడలేదు, వ్యక్తుల గురించి కూడా పేర్లు తీయలేదు. నన్ను ఇట్లా అన్యాయం చేసిండ్రు. పొద్దున పోగానే మంత్రి గారు ఏదో చెప్పిండ్రట, మంత్రి గారు తీసేయమన్నారని చెప్పిండ్రంట వాళ్ళ నాయకులు.
తీసేసిండ్రు మేడం, మరి నా పరిస్థితి ఇట్లా అయింది, నేను రోడ్డు మీద పడ్డా నా పిల్లలతో సహా, ఏంది నా పరిస్థితి అని గొడగొడ ఏడుస్తూ ఉన్నాడు. ఏమైనా సమాధానం చెప్పాలండి? అవునే లచ్చన్న, మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కష్టం విలువ తెలిసిన వ్యక్తి, మరి మీరు కూడా గిట్లయితే ఎట్లానే లచ్చన్న? అంటే నేను ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఆడబిడ్డాను కదా, అందుకే మా లచ్చన్న అట్లా పిలుస్తున్నా. లచ్చన్న, మీరు కూడా అది సావాస దోషమా? అహంకారం మీకు వచ్చిందా? మీరు కూడా గిట్లా చేస్తే ఎట్లా? సామాన్య ఒక ఆర్టీసీ డ్రైవర్ నడ్డి విడగొట్టేలాగా, జీవితాన్ని నాశనం చేసేలాగా రాత్రికి రాత్రి దొంగ సస్పెన్షన్ లేనిది మీరని అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడున్న మా వాళ్ళతో కలిసి ఆ సావాస దోషం, వాళ్ళకున్న అహంకారం మీకు కూడా వచ్చిందా? లచ్చన్న, కొంచెం మీరు మారుడు కాదు, ఆయనను మార్చుండ్రి. లచ్చన్న వచ్చిండు మంచోడు, కొంచెం కష్టం విలువ తెలిసినోడు, లచ్చననే ఈయనను మారుస్తాడేమో అనుకుంటే లేదు, సావాస దోషంతోనే లచ్చననే మారిపోయినట్టున్నాడు.